లేఖనాలను పరిశీలన చేద్దాం. చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట నా శుభాలను తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచిస్తే కనుక ఈరోజు ఈస్టర్, యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడైన దినము. క్రైస్తవుడికి ప్రతి ఆదివారం కూడా పునరుద్ధానమే. సంవత్సరానికి ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి చేసే పండగలు కాకుండా క్రైస్తవుడు ప్రతిరోజు చేయాల్సిన భక్తిగా ఉండాలి. సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు. ప్రతి ఆదివారం కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమే. అందుకే ఆదివారం ఆయన లేచాడు. ఏ ఆదివారం లేచాడంటే కనుక డేట్ లేదు. ఆయన ఆదివారం పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి ఆ దినము ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన ఆదివారం అనేది ప్రత్యేకమైనది. అందుకు క్రైస్తవులకి పాత నిబంధన ప్రకారముగా విశ్రాంతి దినం శనివారం అయితే కనుక ఆయన పునరుద్ధానం వల్ల వచ్చిన దినం కాబట్టి ఆదివారం క్రైస్తవులకి ఏంటంటే కనుక ప్రత్యేకమైనది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన లేచిన దినాన్ని మనకి భక్తి అనేది ప్రతిరోజు చేసేది కొట్టాలి. ఏడవ రోజుసారి, సంవత్సరానికి ఒకసారి ఈరోజు లేచి సమాధులను శుభ్రంగా అలంకరించి ఇంకా ఆ సమాధుల కాడే పాకిలాడి ఇది కాదు. యేసుక్రీస్తు వారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మనం ఏం చేయాలంటే కనుక ఎదురు చూడాలి. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఆయన వెళుతున్నప్పుడు ఏం చెప్పారో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచండి. దేవుని యందు విశ్వాసముంచండి, నా యందును విశ్వాసముంచండి. నా యందు విశ్వాసముంచమని ఎందుకంటున్నాడు ఆయనంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మన యొక్క క్రైస్తవుడి యొక్క గోల్ ఏంటంటే కనుక ఈస్టర్ పండగకి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేలకి ఎదురు చూడడం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో రావడానికి మనకు ఒక చోటును సిద్ధపరుస్తున్నాడు. ఆ చోట్లోనికి మనం వెళ్ళడానికి, ఆ చోట్లో ఎవరు ఉంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. అంటే ఆయన ఉండే చోటికి, ఆయనతో ఉండేందుకు మనం వెళ్ళడానికి ఏం చేయాలంటే కనుక సిద్ధపడాలి. మరి వెళ్ళడానికి సిద్ధపడడానికి ఏం చేయాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న దినాలలో ఒక యవనస్తుడు వచ్చాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎందుకు వచ్చాడంట? నిత్య జీవం పొందడానికి. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము. మనం ఏం చేయాలో, ఆయన రాబోతున్నాడు కాబట్టి రాబోతున్న ఆయన కోసం అంటే రాబోతున్న రోజు కోసం మనం ఎదురు చూద్దాం. ఆయన రాబోతున్న రోజు కోసం మనం ఎదురు చూడాలంటే కనుక భక్తిగా ఉండాలి. కానీ భక్తిగా ఉండాలంటే కనుక ఆయన రాబోతున్న రోజు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఆ నిత్య జీవాని కోసం ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఏం చేశాడో చూడండి. 18వ అధ్యాయము 17వ వచనం చూస్తే 17వ వచనం నుండి చూద్దాం. అందుకు ఆయన 16వ వచనం నుండి చూద్దాం. 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చెయ్యవలెనని ఆయన్ని అడిగాను. సబ్జెక్టు పెద్దదే. ఏమడుగుతున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు, చాలామంది వచ్చారు. గుడ్డివాళ్ళు వచ్చారు, కుంటివారు వచ్చారు, చెవిటివారు వచ్చారు, మోగగలవారు వచ్చారు.
ఎందుకు వచ్చారంటే కనుక వాళ్ళ ఒక బాధలను తెలియజేసుకోవడానికి, లేదా ఇహలోకమైన వాటి కోసం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. అవి కావాలి, ఆయన చేస్తాడని వచ్చారు. అడిగారు, అయ్యా నన్ను స్వస్థపరచు, అయ్యా నన్ను బాగు చెయ్యి అని అడిగారు. కానీ ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, ఈ వ్యక్తి ఏం చేశాడంటే కనుక నాకు నిత్య జీవం కావాలి, చాలా మంచి విషయం అడిగాడు. చాలా గొప్ప సంగతినే యేసుక్రీస్తు వారి దగ్గర అడిగాడు. ఇంకా ఎవరి దగ్గర నిత్య జీవం ఉందని నమ్మాడో ఆయన్ని అడిగాడు. అంటే నిత్య జీవం ఎవరైతే అనుగ్రహిస్తారో ఆయన్ని అడిగాడు. నిత్య జీవం ఎవరు అనుగ్రహిస్తారో? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు తప్ప నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వలేరు. ఈ జీవితం అనేది అశాశ్వతమైనది. కొన్ని దినాలకి, ఇది కొన్ని రోజులకి ముగిసిపోతుంది. మన అంతం అనేది దగ్గరికి పడుతుంది. కాబట్టి కావలసిన దాన్ని అడిగాడు, కావలసిన దాన్ని కోరుకున్నాడు. అయ్యా నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలి? నిత్య జీవం పొందడానికి నేనే మంచి కార్యం చేయాలి? మనం అడుగుతున్నామా? నిత్య జీవం పొందడానికి నేనేం పని చేయాలి? సమాధులు తుడవాలా, సమాధులు ఓడ్చాలా, క్రిస్మస్లు చేయాలా, గుడ్ ఫ్రైడేలు చేయాలా, ఈస్టర్లు చేయాలా? ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. ఇంకే మంచి కార్యం చేయాలని ఎవరు అడగట్లే. నేనేం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో ఉండడానికి నేనేం చేయాలి? నిత్యము ఆయనతో జీవించి ఉండడానికి నేనేం చేయాలి? నేను ఎలా ఉండాలి? ఎవరన్నా అడుగుతున్నారా? లేదు. కానీ ఈ యొక్క వ్యక్తి అడుగుతున్నాడు, నేను నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? అంటే నిత్య జీవం పొందాలంటే మంచి కార్యం ఏదో చేయాలి. మంచి కార్యం చేస్తేనే కానీ నిత్య జీవం పొందలేం. అది తెలుసుకున్నాడు. నిత్య జీవం పొందాలంటే కనుక ఒక మంచి కార్యం చేయాలి. మంచి కార్యం చేస్తేనే నిత్య జీవం వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు పాత నిబంధన అన్నది అందరికీ కూడా నోటెడ్ కాబట్టి వాళ్ళకి, ఇశ్రాయేలుకి ఆజ్ఞలు పాటించు చెప్తున్నాడు. అందుకైనా మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీకు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పినందుకు ఏ ఆజ్ఞ ఆయన అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని ఆజ్ఞయే అని చెప్పాను. అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నానని ఇంకా నాకు కొదువుగా ఏమని ఆయన్ని అడిగాను. ఇవన్నీ అడుగుతున్నా, అయితే నేను పరలోకానికి, నిత్య జీవానికి ఎలిజిబులే కదా, నేను అర్హత కలిగిన వాడినే కదా, ఇవన్నీ చేస్తున్నాను, నేను ఇవన్నీ అనుసరిస్తున్నాను, ఇవన్నీ పాటిస్తున్నా, అయితే నేను పరలోకానికి అర్హుణ్ణే కదా. అంటే నాకేం కొదువు ఉంది? అంటే ఆయనతో ఉండడానికి ఏం కొదువు ఉంది యవనస్తుడి కంటే కనుక ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. 10 కమాండ్స్ పాటిస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు అంటే ఇతను పాటిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఉన్నవి పాత నిబంధనలో. ఇందులో ఈ యవనస్తుడు ఏం పాటిస్తున్నాడు అంటే కనుక కొన్నే పాటిస్తున్నాడు, 10 ఆజ్ఞలు మాత్రమే పాటిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నారు చూడండి. నీవు పరిపూర్ణుడవగుట కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. తర్వాత కూడా చదివాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. మిక్కిలి ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు. దేన్ని వద్దనుకున్నాడో? ఆస్తుని బట్టి నిత్య జీవాన్ని వదిలేసుకున్నాడు. నిత్య జీవం నాకు వద్దు. దేన్ని బట్టి? ఆస్తిని బట్టి. ఓకే, ఈ యవనస్తుడు లేదా ఆ వ్యక్తి ఆస్తిని బట్టి నాకు నిత్య జీవం వద్దు అనుకున్నాడు. అంటే
నిత్య జీవము కంటే ఆస్తి ఈ లోకంలో గొప్పదిగా కనపడుతుంది. ఆస్తి అనేది ఈరోజు ఈ లోకంలో చాలా గొప్పగా కనబడుతుంది. నిత్య జీవం కనబడట్లేదు కాబట్టి చాలా చిన్నగా ఉంది. సింపుల్గా ఏం చేశాడంటే వదిలేసుకున్నాడు. నాకు నిత్య జీవం వద్దు, నాకు ఆస్తే కావాలి. వ్యసనపడిపోయాడంట, చాలా బాధపడిపోయాడంట. నీకు ఆస్తి వద్దు, నాకు ఆస్తి కావాలి, నిత్య జీవం వద్దు. వచ్చింది ఎందుకు వచ్చాడు? నిత్య జీవానికి నేను వారసుని అయిపోవాలి, కానీ ఆస్తికే నేను వారసుడిగా ఉంటే చాలు అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రారంభం వచ్చింది ఏంటంటే నిత్య జీవానికి వారసుడిగా ఉండాలి. నేను నిత్య జీవంలో నేను వారసుడిగా ఉండాలి, కుమారునిగా ఉండాలి. దానికి నేను వారసత్వం వహించాలి. నేను వారసత్వంగా ఉండాలనుకుంటే కనుక, అది కావాలంటే కనుక ఏం చేయాలని అడిగిన వాడు ఒక్కటే కొదువు ఉందంట. అన్ని పాటించాడు, ఒక్కట కొదువు ఉంది. అన్ని పాటిస్తే కొదువు ఒకటే ఉంది. మరి ఈరోజు ఆ యవనస్తుడికి ఒకటే కొదువుగా ఉంది. మరి మనకి ఏం కొదువుగా ఉన్నాయి? మనకి నిత్యజీవం పొందడానికి ఏం కొదువుగా ఉన్నాయి? ఆయన చేరుకోవడానికి మనకి ఏం కొదువుగా ఉంది? ఆయన రావడానికి సమీపముగా ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. మరి ఆయన చేరుకోవడానికి మనకి ఏం కొదువుగా ఉన్నాయి? ఏమైనా ఉన్నావా? ఎలాంటి లక్షణాలు మనలో ఉన్నవి? మనము నిత్యజీవ వారసులు అవ్వడానికి దేవుణ్ణి అడిగితే కనుక, ఇప్పుడు సపోజ్ యేసుక్రీస్తు వారు, బైబిల్ అంటే యేసుక్రీస్తు వారు కాబట్టి, ఇప్పుడు మనందరం వెళ్ళి నిత్యజీవం పొందడానికి నాకు ఏ అర్హత ఉన్నది, ఏం కావాలి అని అడిగితే కనుక దేవుడు కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి, ఎలాంటి ఆజ్ఞలు మనం పాటించాలి అని అడిగినప్పుడు దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య జీవానికి వారసులు అవ్వడానికి మనకు కొన్ని ఆజ్ఞలు అనేవి చెప్తున్నాడు. 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. తల్లిని సన్మానించము అవన్నీ చెప్పాడు. అంగే దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, అవన్నీ పాటించాడు యవనస్తుడు. మనము క్రొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నాం, ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చిన మనము నిత్య జీవాన్ని వారసులు అవ్వడానికి, లేదా ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయనతో ఉండడానికి, ఆయన్ని సమీపించడానికి మనకి ఏమున్నవి అంటే ఆజ్ఞలు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇవి. చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మీ యొక్క ఉద్దేశము, మీ ఆలోచన వాక్యం వైపుకు మీరు ఉండగలిగితే కనుక వాక్యం అనేది మీ మనసులోనికి వెళ్తుంది. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి లేదా వినడానికి ఏం చేయాలంటే కనుక సంసిద్ధులుగా ఉండాలి. అలా విన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యం అనేది మనలో ఏం చేస్తుందంటే కనుక క్రియారూపం దాలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాజ్ఞలు, ఇప్పుడు యవనస్తుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చాడో నిత్య జీవాన్ని పొందడానికి ఏం చేయాలని, ఇప్పుడు మనము నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆజ్ఞిస్తున్నాడు. నిత్య జీవం పొందడానికి మీరు ఏం చేయాలో అదే ఆజ్ఞ ఏంటంటున్నాడంటే కనుక, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరి పట్ల ఒకరికి మనం ఏమి ఉండాలంట? ప్రేమ. మనము ఏక శరీరం అంటాడు పౌలు గారు. మనము ఏక సంబంధులము, ఆత్మ సంబంధులము అంటాడు దేవుడు. ఇప్పుడు మనకి ఏముండాలంటే కనుక ఒకరి ఎడల ఒకరికి ప్రేమ. ఇది చాలా కష్టమైనది. కానీ
మనము ఒకరి పట్ల ఒకరికి ఏముండకూడదంటే ద్వేషం ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరికి మనకి కపటం ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరికి మనకి విరోధ భావం ఉండకూడదు. విరోధ భావం అనేది ఉండకూడదు. ఒకవేళ విరోధ భావం ఉన్నా కానీ దాన్ని ఏం చేయాలంటే మనము ఒకరికి ఒకరు ఏం చేయమన్నాడు? ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. ఇది సంఘ క్షేమాభివృద్ధికై మంచిది. సంఘ క్షేమాభివృద్ధి కాకుండా నిత్య జీవానికి కూడా ఇది ఏంటంట? కొత్త ఆజ్ఞ. నిత్య జీవానికి దేవుడు వదిలేయండి, నిత్య జీవానికి ఇది ఏంటంటే కనుక కొత్త ఆజ్ఞ. ఆజ్ఞ, ఈ ఆజ్ఞ అనేది ఆ యవనస్తుడికి చెప్పిన ఆజ్ఞ కాదు, క్రొత్త నిబంధన సంఘానికి చెబుతున్న ఆజ్ఞ. క్రొత్త నిబంధన సంఘము ఆరంభింపబడిన నాటి నుంచి అపోస్తులకి యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. దీన్ని మనం ఏం చేయాలంటే కనుక పాటించబద్ధులమై ఉన్నాం. పాటించబద్ధులమై ఉన్నాం. ఎందుకు పాటించాలంటే కనుక నిత్య జీవం పొందడానికే. నిత్య జీవం పొందడానికే. ఆ యవనస్తుడికి ఆస్తి ఉంది కాబట్టి ఆస్తి విలువైందైంది, నిత్య జీవం చిన్నదైపోయింది. అయితే మనకిప్పుడు ఏం చిన్నవవుతున్నామంటే కనుక, ఏం చిన్నవైపోతున్నామంటే కనుక మనము ఒకరి ఎడల ఒకర ప్రేమ కలిగి లేకపోవటం. ఒకరి ఎడల ఒకర మనకి అనురాగం లేకపోవటం. ఇది దేవుని యొక్క వాక్యానికి మన యొక్క జీవితం అనేది భిన్నమైనది. మరొకటి మనం చూడగలిగితే కనుక నిత్య జీవానికి విలువైన ఆజ్ఞ ఏంటంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకడు క్షమించుడి అన్నట్టు. ఇది నిత్య జీవానికి మరొక మెట్టు. నిత్య జీవానికి మనం వెళ్ళడానికి మరొక అవకాశం ఏంటంటే కనుక ఈ వాక్యము ఏమంటున్నాడంటే కనుక ఇది చాలా కష్టతరమైనది. పదం సింపులే. క్షమించు అనే పదం ఎలా ఉంటుందంటే సింపుల్గానే ఉంటుంది. కానీ మనం ఇది క్షమాపణ కోరుకోవడానికి ఏం కావాలంటే కనుక చాలా ధైర్యం అనేది కావాలి. చాలా ధైర్యం కావాలి. ఎవరన్నా వెళ్తుంటే కనుక చేయి తగిలిందనుకో సారీ అని చెప్పేయచ్చు. ఎందుకంటే వాళ్ళు మన తోటోలు కాదు, బయటను వెళ్తున్నారు కాబట్టి కాలు తగిలింది, సారీ అండి. మొన్న ఒక వ్యక్తి, నేను బండి మీద వస్తుంటే కనుక సడన్గా ఆటో చూసుకోకుండా ఏం చేశాడంటే సడన్గా వచ్చేసాడు అన్నమాట ఎదురు. అలా అతను ఏం చేస్తాడంటే సడన్గా అలా తిప్పాడు, నేను వాడు తిప్పాను. తిప్పకపోతే కనుక ఆ రోజు చాలా భారీ యాక్సిడెంట్ అవ్వాలి. సడన్గా తిప్పిన తర్వాత నేను బండి ఆగి అంత ర్యాష్గా వస్తున్నానంటే కనుక అతను అంటున్నాడు, సారీ బ్రో, ఆటో అలా కనపడలేదు, చూసుకోలేదు, అందుకే తిప్పేసాను కదా, సారీ అన్నాడు. అంటే అతను సారీ చెప్పగానే నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. సరే అలా కదా, నువ్వు అంత కంగారుగా వచ్చేస్తావు ఎందుకు, చూసుకుని రావాలి కదా, ఏమైనా జరిగితే ఏం చేస్తాం అని వచ్చేసాను. అంటే సారీ అనే యొక్క పదం ఏం చేస్తుందంటే కనుక మన కోపాన్ని, మన యొక్క ఉద్రేకతను, మనకున్న ప్రతి ఒక్క చెడ్డ భావాన్ని ఏం చేస్తుందంటే కూల్ చేస్తుంది, నిమ్మలపరిచేస్తుంది. ఏంటది? సారీ అనే పదం, క్షమించు అనే పదం. క్షమించు అనే పదం ఏం చేస్తుందంటే కనుక మనల్ని పూర్తిగా ఏం చేస్తుందంటే కనుక జీరో బ్యాలెన్స్. అయితే పగ ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుందంటే కనుక మనలో ఒకవేళ కక్ష ఉందనుకోండి,
ఆ భావన మనలో ఏం చేస్తుందంటే ప్రతిరోజు రగులుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా అది ఏం చేస్తుందంటే కనుక మనలను రెచ్చగొడుతూనే ఉంటుంది, రెచ్చగొడుతూనే ఉంటుంది. అయితే క్షమ అనేది ఏం చేస్తుందంటే కనుక మనల్ని ఏం చేస్తుందంటే చల్లపరిచేస్తుంది, అలా నిశ్శబ్దం చేస్తుందన్నమాట. అంటే తేలికపరిచేస్తుందన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే కనుక ఒక రాజ్యానికి రాజు కొడుకు అవ్వాలంటే కనుక చాలా అర్హత కావాలి. అర్హత ఏంటి? తనకు పుట్టుంటేనే కానీ రాజు అర్హత లేదు. రాజుకి కొడుకులు లేకపోతే కనుక ఎవరన్నా దత్తత తెచ్చుకోవాలంటే కనుక అది తనకి క్వాలిటీ చూస్తాడో, ఇతడు నా రాజ్యానికి నా పరిపాలించడానికి నాకు వారసుడిగా ఉండడానికి ఇతను నేను దత్తత తీసుకోవాలంటే కనుక ఇతడు ఎలా ఉన్నాడు అనేది అన్ని పరిశీలన చేస్తాడు. ఇప్పుడు నిత్య జీవానికి మనం వారసులు అవుతున్నామంటే మరి దేవుడు మనలో ఏం క్వాలిటీ చూస్తాడు, ఏ అర్హతలు చూస్తాడు, ఆయన ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న లక్షణాలు ఏంటి అవే చూస్తున్నాడు. అదే చెప్తున్నాడు. ఏమన్నాడంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి, కరుణాహృదయులై ఉండండి. దయ కలిగి ఉండాలి, కరుణాహృదయులై ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, అంటే దేవుడే మన యొక్క తప్పులను మన పొరపాటులను క్షమించినప్పుడు మనం ఎంతటి పాపులం అంటే కనుక క్షమించరాని పాపులం. క్షమించడం అనేది వీలు కాదు. ఎవడన్నా దుర్మార్గంగా బ్రతికిన వాడిని చూస్తే కనుక దొరికితే మనం ఏం చేస్తాం? వాడిని చంపేయండి, వాడిని ఉరి తీయండి అంటాం. ఎందుకని? చాలా దుర్మార్గ పనులు చేశాడు కాబట్టి. చాలా దుర్మార్గ పనులు చేసిన వాడిని మన కలలో కూడా ఏం చేయాలంటే క్షమించం మామూలుగా మాట్లాడుకోవాలంటే. అయితే ఇప్పుడు అంతకంటే మనం దుర్మార్గులం. వాడు కనిపించేలా చేస్తాడు, మనం కనపడకుండా చేసే పాపాలు మనకి ఎక్కువ ఉంటాయి. మనం కనపడకుండా తెలియకుండా చేసే దౌర్భాగ్యమైన ఆలోచనలు, పాపములు చాలా ఉంటాయి అన్నమాట. అంటే అలాంటి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే క్షమించాడు. మనమేది నీతిమంతులం కాదు, మనమేది పవిత్రులము కాదు. ఆయన క్షమించాడు కాబట్టి మనం ఏమవుతున్నామంటే నీతిమంతులు అవుతున్నాం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే కనుక దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి అన్నది. మీరు ఒకరినొకరు క్షమించాలి. క్షమించుకోవడం అనేది ఇది ఆజ్ఞ, క్రొత్త నిబంధన ఆజ్ఞ. ఒకరిని ఎడల ఒకడు ఏం చేయాలంటే కనుక క్షమ కలిగి ఉండాలి, క్షమించడం ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో ఒక విషయం చెప్తాడు. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు. నీవు బలిపీఠము దగ్గరికి పోయినప్పుడు నీకు ఎవరైనా విరోధముగా ఉండిన ఎడల నీ బలిపీఠం యొక్క ఆ అర్పణను అక్కడే వదిలేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో క్షమాపణ కోరుకో అన్నాడు. 5వ అధ్యాయం అనుకుంటా, 5వ అధ్యాయంలో 5:23 వచనంలో 5:23లో కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ నడిపించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడనే బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అంటున్నాడు. క్షమాగుణం ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన చేరుకోవాలంటే కనుక దేవుడు పెడుతున్న ఆజ్ఞ. నిత్య జీవానికి వారసుడు అవడానికి నేను ఏం చేయాలంటే కనుక ఆ యవనస్తుడు 10 ఆజ్ఞలు దాటేశాడు. 10 ఆజ్ఞలు దాటేశాడు. మరి మనము ఏ ఆజ్ఞ దాటగలుగుతున్నాం?
ఆజ్ఞ మనము నెరవేర్చగలుగుతున్నాం? 10 ఆజ్ఞలు నెరవేర్చాడు యవనస్తుడు. 10 ఆజ్ఞలు. ఒక నిత్య జీవం పొందడానికి 10 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞలో వెనక్కి అడిగేశాడు. నిత్య జీవం అతనికి ఏమైపోయిందంటే చాలా దూరం వెళ్ళిపోయింది. మరొక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని ఎడల ఒకరు కనిపెట్టుకుని ఉండండి అన్నాడు. చూడండి, మీరు భోజనానికి కూడి వస్తున్నారు. ఎప్పుడు? ఆదివారం. ఈరోజు ప్రభురాత్రి భోజనం సిద్ధపరచల, ద్రాక్షబలు దొరక్క. మీరు ప్రతి ఆదివారం కూడా కూడి వస్తున్నారు భోజనం చేయడానికి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగడానికి వస్తున్నారు. మీరు కూడి వచ్చినప్పుడు ఏం చేయాలంట? కనిపెట్టండి, ఒకరినొకరు కనిపెట్టుకోండి. మీరు ఎలా ఉన్నారనేది ఒకరికొకరు కనిపెట్టుకుని ఉండాలి. ఎలా ఉంటున్నారనేది ఒకరికొకరు కనిపెట్టుకోవాలి. ఎలా జీవిస్తున్నారు, ఎలా ఆప్యాయతగా ఉంటున్నారు, ఎలా అనురాగం కలిగి ఉంటున్నారు, ఎలా దేవునితో సంబంధం కలిగి ఉంటున్నారు. ఇది మీరు ఏం చేయాలంటే కనుక కనిపెట్టుకోవలసిన దినం, కనిపెట్టాల్సిన విషయం. ఇది కూడా ఆజ్ఞ. మనం నిత్య జీవాన్ని ఎదుర్కోవడానికి ఇది కూడా ఆజ్ఞ. మరలా చదువుతాం. కాబట్టి సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండా నట్లు ఎవడైనా ఆకలి కొని తన ఇంటనే భోజనము చేయవలనని నేను మీకు వచ్చి మిగులు సంగతులు క్రమపడుతున్నాను. మీరు కూడి వచ్చుట శిక్షకు కారణం కాకుండా, అంటే దేవుని సన్నిధిలోనికి మీరు రావడం అనేది శిక్ష అవ్వకూడదు. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు, కానీ ఏమైంది? అతనికి శిక్షకు కారణాన్ని తెచ్చుకున్నాడు. అంటే నిత్య జీవం నాకు వద్దు, నాకున్నదే ఆస్తి చాలు, ఇక్కడ అనుభవిస్తున్నాను కదా నాకు జీవితం, ఇక్కడ జీవిస్తున్నాను కదా నేను భక్తి, ఇక్కడ జీవిస్తున్నాను కదా, హ్యాపీగానే ఉన్నాను కదా అనుకున్నాడు. కానీ అతడి శిక్షకు కారణం ఏమైందంటే కనుక ఆస్తి. ఈరోజు మన శిక్షకు కారణం ఏమవుతుందంటే కనుక ఒకరినొకరు కనిపెట్టుకుపోవటం, ఒకరి ఏడల ఒకరు క్షమ కోరుకోవటం, ఒకరి ఏడల ఒకరు మనము ప్రేమ కలిగి లేకపోవటం. ఇవి మనకు నిత్య జీవములో పొందడానికి, మన దైనందిన జీవితంలో కనబడాలి. మరొక మాటను మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21. చదవండి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి అన్నట్టు. మనకు ఉండాల్సింది ఏంటంటే క్రీస్తునందు భయం. దేనికంటే ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. అంటే వ్యతిరేక స్వభావం మనలో ఏముండకూడదంటే ఉండకూడదు. ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరికొకరు మనం కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరికి అనురాగం కలిగి ఉండాలి. ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ. నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దేవుడు చెబుతున్న ఆజ్ఞలు ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలు మన జీవితంలో పాటిస్తే ఆయన మనం ఏం చేస్తామంటే చేరుకుంటాం. ఒకరినొకడు లోబడి ఉండండి క్రీస్తునందలి భయముతో మీరు ఏం చేయాలంటే కనుక ఒకరికొకరు లోబడి ఉండాలి. ఒకరికొకరు వ్యతిరేక స్వభావం ఉండకూడదు, ఒకరికొకరు ఎదురు తిరిగేలా ఉండకూడదు, ఒకరికొకరు లోబడే స్వభావం మనలో ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలంటే
లోబడాలి. ఒకరినొకరు ఏం చేయాలంటే కనుక గౌరవించుకోవాలి. ఇది క్రీస్తు చెప్పిన ఆజ్ఞలు. మరొక మాట చూపిస్తాను. మరొక 2 మాటలు చూపించి ముగిస్తాను. రమేష్ గారికి వాక్యానికి ఇస్తాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మీ హృదయములను కలవరపడకుండాడి ఆయన చెప్పిన గనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు. ఇవన్నీ చేయకపోవడానికి కారణం అంటే లోబడకోకుండా ఉండడానికి, ప్రేమించుకోకుండా ఉండడానికి, క్షమించుకోకుండా ఉండడానికి, ఒకరినొకరు కనుపెట్టుకోవడానికి, ఒకరొకరు లోబడకోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక భ్రమ. ఎవరో భ్రమ పుట్టిస్తున్నాడు. ఎందుకంటే భ్రష్టాత్మ మనకి ఏం పుట్టిస్తాడంటే భ్రమ పుట్టిస్తాడు. మనం లోబడకూడదు, మనం క్షమించకూడదు, విరోధ భావాలు పెట్టేది ఎవడంటే కనుక భ్రమ పుట్టించేవాడు భ్రష్టాత్మ. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే పాపం వల్ల కలుగు భ్రమచేత ఎవడను కఠినపరచకుండానట్లు. క్షమించలేకపోతున్నామంటే, లోబడలేకపోతున్నామంటే, ప్రేమించలేకపోతున్నామంటే, క్షమించలేకపోతున్నామంటే, లోబడలేకపోతున్నామంటే ఏంటంటే కఠినపరచకుండానట్లు. అంటే భ్రమ మనల్ని ఏం చేస్తుందంటే కఠినపరిచేస్తుంది. ఆజ్ఞలను పాటించనివ్వదు. ఆ యవనస్తుడికి ఏం భ్రమ పెట్టిందంటే కనుక ఆస్తి అనే భ్రమ. 10 ఆజ్ఞలు పాటించేవాడికి ఏం పెట్టింది? ఆస్తి అనే ఒక భ్రమ పెట్టగానే ఏమైపోయాడు? వ్యసన పడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఆజ్ఞలు పాటించట్లేదంటే వ్యసన పడుతున్నాం అంటే నిత్య జీవానికి మనం ఏం చేయట్లేదంటే వారసులు అవ్వడానికి ఇష్టపట్ల భ్రమ అన్నట్టుంది. పాపం వల్ల కలుగు భ్రమచేత ఎవడో మిమ్మలను కఠినపరచుకుంటున్నట్లు నేడు అంటే ఈరోజే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలయనగా మొదట నుండు మనకున్న దృఢ విశ్వాసము అంతమ మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలిన వారమై యుందుము అన్నట్టు. క్రీస్తులో పాలివారమై యుందుము. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. మనము ప్రతిదినము కూడా హెచ్చరిక అనేది ఉండాలి సంఘంలో. ప్రతిదినము కూడా మనము కూడుకుని దేవుని మాటలను బట్టి హెచ్చరిక చేసుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. ప్రతిదినము కూడా కుటుంబంలో కూడుకుని మనం ప్రార్థన చేసుకుని వాక్యమును చదువుకుని ఏం చేసుకోవాలంటే బుద్ధి చెప్పుకోవాలి. మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి. అది కుటుంబంలో, అది సంఘములో మనం ఏం చేయాలంటే కనుక బుద్ధి చెప్పుకోవాలి. ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకునిడి. మనం ఇలా చేయకూడదు, మనం ఇలా బ్రతకాలి, మనకి నిత్యజీవం ఉంది, మనం నిత్యజీవం వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి? ఇలా మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలన్నాడు. ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకునిడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు అంటే మనకున్న మొదటి విశ్వాసం ఏదైతే ఉందో, ఈ మొదటి యొక్క ప్రేమ ఎలా ఉందో దాన్ని మనం అంత మట్టు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలిన వారమై ఉందో. మనం అంత మట్టుకు చేపడితే యేసుక్రీస్తు వారిలో పాలవుతాం. అంటే ఆయనతో ఉంటాం, ఆయనతో జీవిస్తాం, ఆయనతో కలిసి మెలిసి బ్రతుకుతాం, ఆయన చేరుకోగలం. ఇవి క్రొత్త నిబంధన ఆజ్ఞలు. ఇవి క్రొత్త నిబంధన సంఘానికి ప్రతిరోజు మనం ధ్యానించాలి. మీరు ఒకవేళ చదువుకున్న వారు చదువుతున్నారో లేదో తెలియదు, కానీ సంఘ క్షేమాభివృద్ధి అని ఉన్న చూడండి, ప్రతిరోజు చదువుకోవచ్చు. అవే ఈరోజు నేను చెప్తున్నావు కూడా అవే, అందులో ఉన్న మాటలే చెప్తున్నాను ఈరోజు. ఎప్పుడో రాశాను అవి. సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఉండడానికి అవి ఎప్పుడో రాసి పెట్టాం.
ఇంచుమించుగా సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందేమో ఆ ఒక ఫ్లెక్సీ పెట్టి. అవే ఈరోజు కూడా చెప్పేది, మనము నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే కనుక ఆ మాటలు ప్రతిరోజు మనము చదివి మనం అలా ఉంటున్నామా లేదా ఒక అద్దముగా ఉండడానికి పెట్టాం. ఒక అద్దముగా దాన్ని చూసుకున్నప్పుడు అలాగా, ఓహో ఇది నాకు వచ్చిందా, వచ్చింది, ఇది రాలేదా, రాలేదు, నాకు ఇంటు కొట్టుకోవడం, ఇది రావాలి, నాకు ఇది రావాలి. స్కూల్లో పిల్లలకి ఇదిగో ఎగ్జామ్ జరిగేటప్పుడు నోటిఫికేషన్ పెడతారు, ఈరోజు ఏ ఎగ్జామ్, ఈరోజు ఏం రాయాలి, ఈరోజు పలానా ఎగ్జామ్ అని ముందుగానే పెడతారు. ముందుగా ఎందుకు పెడతారంటే ప్రిపేర్ అవ్వడానికి, ముందుగానే ప్రిపేర్ అవ్వడానికి. ఇది తెలుగు పలానా రోజు, ఇంగ్లీష్ పలానా రోజు, మ్యాథ్స్ పలానా రోజు, ఆ రోజుకు ముందే ఇంచుమించు ఒక నెల ముందే పెడతారు. ఎందుకని ఆ రోజుకి అది ఇలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, రెడీ అవ్వాలి చదవడానికి. అందుకే పరలోకానికి వెళ్ళడానికనే సంఘ క్షేమాభివృద్ధికని కొన్ని ఆజ్ఞలు పెట్టాను. ఒకరికొకరిని ప్రేమించుడి, ఒకరినొకరు క్షమించుడి, ఒకరినొకరు సహించుడి. ఇవి క్రొత్త నిబంధన ఆజ్ఞలు. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువు. కాబట్టి సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటలో శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరినొకరు సహించండి. ప్రేమతో ఒకరినొకరు సహించాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు భరించాలి. ఎందుకంటే అందుకే అలా చేస్తేనే ఇది ఏమవుతుందంటే క్రీస్తు సంఘం అవుతుంది. క్రీస్తు సంఘం ఏమవుతుందంటే క్షమిస్తుంది, సహిస్తుంది, లోబెడతాది, ఓర్చుకుంటుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెబుతుంది, ఒకరినొకరు ఘనముగా ఎంచుద్ది. ఇది నిత్య జీవానికి మనము వారసులు అవ్వడానికి, నిత్య జీవం కావాలంటేనే చెయ్యాలి. ఇప్పుడు ఒక యవనుడు వచ్చాడు, నిత్య జీవం పొందడానికి నేనే మంచి కార్యం చేయాలి, ఆజ్ఞలు పాటించు. ఏ ఆజ్ఞ అని అడిగాడు. మరి మనం ఏ ఆజ్ఞ పాటిస్తున్నాం, ఏ ఆజ్ఞ పాటించట్లేదు ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కడవరి దినాలలో మన జీవితంలో కొదువైనవేంటో అవి చెయ్యాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తు నిమిత్తము కొదువైన వాటిని నా శరీరం అందు నేను నెరవేరుస్తున్నాను అంటాడు. కొదువైన వాటిని నేను నెరవేరుస్తున్నాను. తక్కువైపోయినవేంటి, నెరవేర్చినవేంటో అవి నా జీవితం అందు నెరవేరుస్తున్నాను అంటున్నాడు. ఎందుకు? ఆయన్ని ఎదుర్కోవాలి కాబట్టి, ఆయన చేరుకోవాలి కాబట్టి, నిత్య జీవపు వారసులుగా ఉండాలి కాబట్టి, అందుకోసము మనము యేసుక్రీస్తు వారితో ఉండడానికి కొరకు మన యొక్క జీవితం అనేది భక్తి రావడానికి చేయాలి. అందుకే సంవత్సరం పండగ రావడానికి చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పండుగ కాదు, భక్తి రావడానికి చేయాలి. ఈస్టర్ చేస్తారో, గుడ్ ఫ్రైడే చేస్తారో, క్రిస్మస్ చేస్తారో, శ్రమదినాలు పాటిస్తారు. ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించరు. గుడ్ ఫ్రైడే రోజున ఉదయం 9:30 కాంచి 3 దాకా కూడుకుంటారు. ఏం పాటిస్తున్నారంటే గుడ్ ఫ్రైడే పాటిస్తున్నారు. అబ్బా గుడ్ ఫ్రైడే పాటిస్తున్నారు కదా, నిత్యజీవం మీకే అని యేసుక్రీస్తువారేమి అనలా. క్రిస్మస్ పాటిస్తున్నారు కాబట్టి నిత్యజీవం మీకే అనలా. ఈస్టర్ రోజు తెల్లవారక ముందే లేచి సమాధుల దగ్గరికి వెళ్ళి జై కొట్టారు కదా, బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై అని. అలా జై కొట్టిన ఆయన ఏమో సంతోషపడిపోడు. ఆయన ఎప్పుడో జయాన్ని పొందుకున్నాడు. జై కొట్టేసినంతరాన్న ఆయనకేమో పరవశించిపోడు. ఆయన ఊగిపోడు. యేసుక్రీస్తు వారికి జై కొట్టినా కొట్టకపోయినా ఆయన ఇప్పటికీ దూషిస్తున్నారు. ఆయన ఏమన్నా కంగారు పడిపోతున్నాడా, బాధపడిపోతున్నాడా? లేదు. ఆయన మనము చెప్పే ఆజ్ఞలు పాటించినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మురిసిపోతాడు.
ఆయన చెప్పే ఆజ్ఞలు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మహిమ పొందుకుంటాడు. ఆరాధన పాటలు ఎత్తుకుని పాట ఒక అటు ఇటు తిప్పి పాడి అందరినీ గంతులు వేసేలా చేసినప్పుడు ఏమన్నా ఆయన గంతులు వేసేస్తాడు అనుకుంటున్నారు? లేదు, అలాగేముండదు. ఒక పాపి మార్పు చెందినప్పుడు, ఒక పాపిగా ఉన్న మనము సంఘంలోకి వచ్చిన తర్వాత ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన మురిసిపోతాడు, ఆయన సంతోషపడతాడు. ఆయన హృదయంలో సంతోషిస్తాడు. అప్పుడైనా గర్వపడతాడు. జై కొట్టేసినంతరాన్ని ఆయనకేమో జయం వచ్చేది, పాట పాడేసినంతరాన్ని ఆయనకేమో జయం వచ్చేది. జయ జయేసు జయ జయేసు అని ఈరోజు ఈ సాయంత్రం పాడతారు. యేసుక్రీస్తు వారికి జయం తేవాలంటే కనుక ఆజ్ఞలు పాటించు చూడు, దేవుని వాక్యానికి లోబడి చూడు. సంఘానికి దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించినప్పుడే నీకు నిత్య జీవము, ఆయనకు సంతోషం. ఆజ్ఞలు పాటించినప్పుడే మనకు నిత్య జీవం, ఆయనకు సంతోషం. ఇది ఆయన కోరుకున్నది. ఇది చేయనంత చేపు మనం ఏ పండగలు చేసినా కానీ అవన్నీ దండగా, అవన్నీ కూడా గంగలో పోసిన మట్టిలో పోసిన పన్నీర్ అంటారో ఏదంటారో చూడండి. దేవుని యొక్క ఆజ్ఞలు, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు సహించండి, ఒకరికొకరు లోబడండి, ఒకరికొకరు ఘనంగా ఎంచుకోండి. ఇవి చెయ్యకపోతున్నామంటే కనుక భ్రమ కలిగిస్తుంది. అపవాది భ్రమ కలిగిస్తుంది. నేనెందుకు చేయాలి, నేనెందుకు లోబడాలి? ఇది అపవాది తెచ్చిన భ్రమ. ఈ భ్రమను మనము గుర్తించుకుని ఆజ్ఞలు పాటించినప్పుడే, యేసుక్రీస్తు వారికి మనం లోబడినప్పుడే మనకి నిత్యజీవపు వారసులు అవుతాం. ఎందుకంటే నిత్యజీవం అనేది సమీపించేస్తుంది. ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళాలనుకోండి, ఇతర దేశాలు వెళ్ళాలంటే కనుక ఏం చేస్తారు? ఫ్లైట్కి ముందుగానే వెళ్ళి ఏం చేస్తారంటే సిద్ధపడి ఉండాలి. 3 గంటలు అక్కడ ఏం చేయాలంటే కనుక ఎయిర్ స్టేషన్లో మనం ఏం చేయాలంటే కనుక ఎయిర్పోర్ట్లో సిద్ధపడి ఉండాలి. ఎయిర్పోర్ట్కి ముందుగానే వెళ్ళి అవన్నీ పేపర్లన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి చూసి టికెట్ అది కన్ఫర్మ్ అయిందా లేదే చూసి మనకున్న వస్తువులన్నీ చెక్ చేస్తాడు. 2 గంటలు 3 గంటల ముందుగా వెళ్ళాలి. చెక్ చేసిన తర్వాత అప్పుడు మన ఫ్లైట్ అనేది సిద్ధంగా ఉందా అని టైం చెప్తాడు. ఆ టయానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు ముందే అవ్వాలి, చెక్కింగ్ అవ్వకోకుండా లోపలికి అనుమతి ఉండదు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనకి చెక్కింగ్ ఏంటంటే కనుక బైబిలే, దేవుని వాక్యమే చెక్ చేసుకోవాలి. మనకి పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా, మనం వెళ్ళడానికి టైం సరిపోయిందా లేదా, మనం వెళ్తున్న వస్తువులు బరువు సరిపోయినాయో లేదా, మనం వెళ్ళడానికి అనుమతిస్తున్నారా లేదా ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది. చెక్కింగ్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే, లేకపోతే బయటికి పొండి అంటాడు. కాబట్టి ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చెక్ చేసుకుని ప్రతి దినము కూడా అలా సిద్ధపడితే ఆయన్ని సమీపించడానికి మనకి ఫ్లైట్ రెడీగా ఉంది. మనం సిద్ధపడితే వెళ్ళిపోవడానికే సంసిద్ధమైపోతాం. కాబట్టి అవన్నీ చేయండి. ఇంకా కాలక్షేపాన్ని గురించి ముసలమ్మ చాలా ఉన్నాయి. ముసలమ్మ ముచ్చట్లోటి కట్టిపెట్టండి. అంటే పని పాట లేని కౌర్లు కూడా పక్కన పెట్టండి. ఇంకా ఏదన్నా అక్కడన్నా జరిగిందా అని ఇంకొకరికి చెప్పడానికి ఆతృత పడద్దు. ఇది ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, వాళ్ళ ఇంటికాడ ఇలా జరిగిందంట. ఇవి ముసలమ్మ ముచ్చట్లన్నమాట. ఈ ఆతృత విషయాలు కూడా మనవి కాదు. ఎబిఎస్లకు రాసిన పత్రికలోనే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎలా జరిగింది, వాళ్ళకి ఎలా జరిగిందని ఈ సంగతులు కూడా వద్దు. ఏదన్నా పంచుకోవాలంటే, ఏదన్నా కూర్చున్నామంటే ఒకటి బైబిల్ గురించి మాట్లాడండి, దేవుని గురించి మాట్లాడుకోండి. లేకపోతే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉండాలనేది చర్చించుకోండి, మాట్లాడుకోండి. మనం ఎలా ఉండాలి, అక్కడ ఎలా జరిగిందంటే ఇక్కడ ఎలా జరిగింది, ఇవి కూడా చర్చించుకోవద్దు. ఎందుకంటే లోకము చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. జరుగుతున్న యుద్ధాల వల్ల, అనేక నష్టాల వల్ల, అనేక విపత్తుల వల్ల చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. కాబట్టి ఆయన యొక్క కడవరి స్థితిలోనికి మనం వెళ్తున్నప్పుడు
సహించాలి, తట్టుకోవాలంటే కనుక సంఘము మనం ఏం చేయాలంటే కనుక ఇవి పాటించాలి. ఇవి పాటించినప్పుడు మన జీవితంలో దేవుడు దేన్నైనా సహించే శక్తినిస్తాడు. దేన్నైనా సహించే శక్తిని, మరణాన్ని సహితము సహించే శక్తిని, మరణకరమైన వ్యాధిని సహించే శక్తిని ఇస్తాడు. ఇవి పాటించినప్పుడు మనం ఆయన చేరుకోగలం. కాబట్టి ఆ రీతిగా మనమందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. మీ కృపతో, మీ కరుణతో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని నాయన మీరు మమ్మల్ని బలపరిచి నడిపించండి, సహాయం చూపించండి. మీ పిల్లలుగా మేము సహించాల్సింది, క్షమించాల్సింది, ప్రేమించాల్సింది, ఓర్చుకోవాల్సింది, ఒకరినొకరు హెచ్చరించుకోవాల్సింది మా జీవితాల్లో కనపరచండి, సహాయం చూపించండి. ఎవరి పట్ల మేము ధ్యాస భావాలు కలిగి ఉండకూడదు. కాబట్టి నైనా అపవాది వేసే ఆ మచ్చరపు యొక్క వివాదంలో మేము చిక్కుకొనకుండా, మీ యొక్క ఆ అపవాది పుట్టించే పాపం యొక్క కలుగు భ్రమలో మేము పడకుండా, మీ యొక్క స్థితిలో మేము జీవించగలిగే భాగ్యమును ధన్యతను ప్రసాదింపచేసి నడిపించమని క్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.